మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు చిత్తూరు నగరంలోని పొన్నియమ్మన్ ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమం ఈ నెల 15, 16, 17 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పొన్నియమ్మన్ ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయ ధర్మకర్తగా సీకే బాబు, సీకే లావణ్య బాబు ఇద్దరు కలిసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని మహోన్నత స్థాయిలో నిర్వహించారు. చిత్తూరు నగర ప్రజలందరికీ సుఖశాంతులు సౌభాగ్యాలు చేకూరాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించారు. మరో 45 రోజుల పాటు మండల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సౌభాగ్యం బాగుండాలని, సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలు కలగాలని, సంతానం కలగాలని, ఇలాంటి అనేక కోరికలతో ఈ కార్యక్రమాన్ని హోమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఇక్కడ జరగడం జరిగింది. ఓం గం మహాగణపతయే నమః, శ్రీ మాత్రే నమః. పొన్నియమ్మ గుడి ప్రధాన అర్చకులు నేను. ఇక్కడ అమ్మవారికి 15, 16, 17వ తేదీ 3 రోజులు అమ్మవారికి కుంభాభిషేక పూజలు సీకే బాబు, జయచంద్రారెడ్డి గారు, సీకే లావణ్య గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారిని కుంభాభిషేకం జరిగిన రోజు ఈరోజు అమ్మవారిని 1,00,000 జనాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తదుపరి 48 రోజులు కూడా అమ్మవారికి విశేష మండలాభిషేక పూజలు జరుగుతుంది. గణపతి పూజ, నవగ్రహ పూజ, వాస్తుశాంతి, నవచండీ పారాయణము, సహస్ర మోదక గణపతి హోమము, శత్రు సంహార త్రిశది, లలిత సహస్రనామ పారాయణము, శ్రీచక్ర పూజ, నవావరణ పూజ, విశేష అన్ని పూజలు కూడా జరపడం జరిగింది. దీనివలన సకల శత్రుబాధలు నివృత్తి అవుతుంది. వివాహము, ఉద్యోగము, సత్సంతానము, సకల సౌభాగ్యాలు కూడా ఈ పూజలో పాల్గొన్న వారికి, అమ్మవారిని దర్శనం చేసుకున్న వారికి శీఘ్రంగా జరుగుతుంది, అనుకూల్యం అవుతుంది కూడా. భక్తులందరూ నిత్యం వచ్చి అమ్మవారిని దర్శనం చేయడం అని కోరుకుంటున్నాం. శుభం.